కాబట్టి ఫ్రెండ్స్ ఇగోండి కౌజు పిట్ట తల్లి ప్రేమ చూడండి, పిల్లలని వదిలిపెట్టి పోతలేదు. ఇగోండి ఎంత కెమెరా జూమ్ చేసినా దానికి తాకిపిస్తా అన్న అయినా పోతలేదు. ఇది నిజమైన తల్లి ప్రేమ. దొరికింది. ఇగోండి ఫ్రెండ్స్. అయ్యో నా చెయ్యి కనపడతలేదుగా. నీ చెయ్యి కనబడదు, నీ ముఖం కూడా కనబడదు. ఇదిగోండి నేను పట్టినా. అక్కడ రెండు ఉన్నాయి, చిన్నదాను. అవ్వండి ఇట్రా. వావ్ ఎట్లా ఉన్నాయి. ఫ్రెండ్స్ కృష్ణవేణి నేనైతే చేనికి వచ్చినాం ఇవాళ. ఎందుకు వచ్చినామంటే పత్తికి మందు కొట్టినాం. కాసేపు మందు కొట్టినాక ఇక పత్తి ఏరుద్దామని చూస్తున్నాం. మందు కొట్టుడు అయిపోయింది, ఇప్పుడు పత్తి ఏరుతాం. కాకపోతే ఇటు ఎడ్లు కడదామని మేము వచ్చినామైతే ఇటు కౌజు పిట్ట కనబడ్డది గుడ్ల మీద కూర్చొని. మీకు ఒకసారి చూపిస్తా కౌజు పిట్ట ఎట్లా గుడ్ల మీద కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుందో. అడవి కౌజు పిట్టలు. కృష్ణవేణి కూడా ఎప్పుడు చూడలేదు కదా, ఈరోజే ఫస్ట్ టైం చూడడం. నేను చూపెట్టాను, ఇది నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నది. నేనైతే దీన్ని ఏం చేస్తలేను, పడతలేను. ఒకసారి ఏమో పడదామనుకున్నా, కాకపోతే మన వీడియోలో ఒకటి కౌజు పిట్ట తినేది వీడియో పెట్టిన నేనైతే తుక్కు తిట్టిండు. అందు గురించి అప్పటికెళ్ళి ఆ పిట్టలను పట్టడం బంద్ చేసిన. ఒకసారి మీకు చూపిస్తుంది కృష్ణవేణి, రండి. ఆగు, సైలెంట్. ఇక్కడ ఉన్నది పొదలల్లా, చూద్దాం. మనం పోయేలోపు ఎగురుకుపోతుందో లేకుంటే ఉంటుందో. అక్కడైతే గుడ్లు ఉన్నాయి. సైలెంట్గా రా, నువ్వు అటే ఉండు, నేను జూమ్ చేస్తా కెమెరా. ఇక్కడ ఉన్నది, ఇది కనబడతలేదు. ఇగోండి బాగా జూమ్ చేస్తే, ఒక్క నిమిషం. ఇది నా ఏళ్ళు కూడా కనబడతలేదు ఇప్పుడు. ఇగోండి ఇక్కడ అని ఉన్నది. నేను దగ్గరికి పోతా, ఆ లోపు ఎగిరిపోతుందో ఉంటుందో మరి. సౌండ్ వింటుంది అది. కెమెరా జూమ్ చేయకుండా వెళ్తా, మీకు క్లియర్గా కనబడుతుంది. అయినా కనబడతలేదు, అది పోతలేదు. గంత దగ్గరికి పోయినా అది చూస్తుంది, కాకపోతే లేదు. ఇక ఎట్లా మరి, ఎట్లా కనబడతలేదు కెమెరాలో. ఎంత దగ్గర చూపెట్టిరాను, అయినా కనబడతలేదు. ఇప్పుడు దాన్ని ఎగరకూడదాం, అప్పుడైతే కనబడుతుంది. అగో పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్, పిల్లలు ఉన్నాయి. అందు గురించే పోతలేదు. అగో అటు చూసినావా పిల్లలు, ఇగో అటు పిల్లలు. పాపం ఇప్పుడు పడితే ఎట్లా. రైటే పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్న వస్తుంది గుడ్లు నేను దాని గుడ్లు ఎప్పుడో నెల క్రితం చూసిన. ఇప్పుడు పిల్లలు అని చేసి ఉన్నది. అది ఎక్కడికి ఎగిరిపోదు, కాకపోతే ఎగిరిపోయినా వస్తుంది. అవి కూడా ఎగిరిపోతాయి. మీకు ఒకసారి ఎగిరిపోవు. ఇగోండి ఇగోండి కౌజు పిట్ట పిల్లలు ఉన్నాయి కాబట్టి ఎగిరిపోతలేదు. కనబడుతుందా ఇప్పుడు. మనమైతే దీన్ని ఏం చేస్తలేము. ఇక పెద్దగున్నది చూ. ఇగోండి ఇప్పుడు క్లియర్గా. అంత దగ్గరికి పోయినా కదులుతలేదంటే అది కెమెరా బ్లర్ వస్తుంది, కొంచెం క్లియర్గా లేదు. ఇవ్వండి కౌజు పిట్ట ఇది, దాని పక్కన పిల్లలు. మనకు ఇది ఫ్రెండ్ అయిపోయింది.
పడతావా? పోతుందేమో నాకు. పోవు. పోవు కావచ్చు, అది పోతలేదు అంత దగ్గర తీసిన. పిల్లలు ఉన్నాయిగా అందుకే పోతలేదు. ఫ్రెండ్స్ ఇగోండి కెమెరా ఇక దగ్గరికి చేస్తాను, అది పోతలేదు కాబట్టి. ఫ్రెండ్స్ ఇగోండి కౌజు పిట్ట ఇప్పుడు క్లియర్గా పిల్లలు దాని చుట్టూ చూడండి 6 గుడ్లు ఉండే అయితే 6 గుడ్లని పిల్లలు చేసింది. తల్లి ప్రేమ చూడండి, పిల్లలని వదిలిపెట్టి పోతలేదు. ఇగోండి ఎంత కెమెరా జూమ్ చేసినా దానికి తాకిపిస్తాను అయినా పోతలేదు. ఇది నిజమైన తల్లి ప్రేమ. ఎట్లా చూడు ఎన్ని పిల్లలు ఉన్నాయో తెలియదు అలా. దాన్ని నేను 2-3 సార్లు ఫ్రెండ్స్ చెప్పకూడదు కానీ అటాక్ చేసిన. ఇక ఆ రోజు నేను డైలీ ఇటే వస్తున్నా కాబట్టి అది ఇక ఎగిరిపోతలేదు. అంటే నేను లైట్గా పడదామనే చూసిన, ఒకవేళ దొరుకుతుందా అని చెప్పేసి, కాకపోతే దొరకలే. 2 సార్లు మిస్ అయింది. ఇప్పుడు పిల్లలని చేసి ఇక్కడ ఉన్నది. వీళ్ళ హస్బెండ్ ఎటు పోయిండో ఏమో. ఉంటాడా ఉండడేమో పిసా. అంటే పిల్లలు ఉన్నాయి, వీళ్ళ హస్బెండ్ లేడు. అగోండి పోయిందా అటు పోతుంది. పిల్లలు 2-3 సార్లు అవుతుందిగా. అగో పోతలేదు ఫ్రెండ్స్. అగోండి ఇటు పోతుంది, అటు తుప్పలలో పోయింది. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నాయి పాపం. డిస్టర్బ్ ఇటు ఒకటి ఉరికింది. రైటే, పెద్ద 2 ఉండే. హస్బెండ్ ఉండే పిల్లలు ఉన్నారు. పిల్లలు పోతాను, పిల్లలు కూడా. పడతావా? ఇగో పట్టవు, నేను పడతా. పట్టు అలా ఉన్నాయి చూడు, అప్పొద్దలాగో కింద ఇగో. అరే దొరికింది అవి. ఇగోండి ఫ్రెండ్స్. అయ్యో నా చెయ్యి కనపడతలేదుగా. నీ చెయ్యి కనబడదు, నీ ముఖం కూడా కనబడదు. ఇదిగోండి నేను పట్టిన. అక్కడ 2 ఉన్నాయి, చిన్నదాను. అవ్వండి ఇట్రా. వావ్ ఎట్లా ఉన్నాయి. ఇవ్వండి కౌజు పిట్టాయి. ఇట్రా. ఎగిరిపోవు. అక్కడ 2 ఉన్నాయి, అలా మమ్మీ వస్తుందని వెయిటింగ్ చేసుకుంటాను. మేము 2 పట్టినాం. చూపెట్టు ఒకసారి మంచిగా. ఇవ్వండి ఎండకు మంచిగా ఎగిరిపోతుంది అంట. ఎగిరిపోదు. ఇవ్వండి కౌజు పిట్ట. అది నా చేతిలో ఒకటి. చిన్న పిల్లలు ఏం తింటాయి ఇప్పుడు? సమోసాలు, బర్గర్లు, పిజ్జాలు ఏం తింటాయి. అలా వస్తుందా? అలా మమ్మీ వస్తుంది, మొత్తుకుంటుంది పాపం. మేము ఇడ్స పెడతాం. ఇక చుట్టూ ఉన్నది అది. అది పెద్దవి దొరికేది, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అది పడతలేం. ఇవ్వండి కౌజు. మొత్తానికి కౌజు పిట్టాయి. చిన్నపిల్లలు చూసిండ్రు. అక్కడ పెట్టేస్తావా? ఇక పెట్టేయ బుద్ధి అవుతలేదా? పెంచుకుంటావా? పట్టుకొని పోతా అటు ఇంటికి పోయి అల్లానేం చేస్తావు? వీటిని సాదుకునుడు కాదు, అది ఎట్లా అంటే పక్షి నోట్ల అది ఫుడ్ పెడుతుంది. ఇప్పుడు మనం పెడితే తినాయి అవి. అందు గురించి అక్కడనే ఉంచేసాయి. అబ్బా ఏమబ్బా, చిన్నపిల్లలు ముద్దుగా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అక్కడనే.
అక్కడనే ఉంచు. రైట్ ఉన్నాయా? అక్కడనే ఉంటాయి. అవి పోతాయి. అడి దాక్కొని ఉన్నాయి అటు. అటు ఎటు పోవు. మెల్లగా అక్కడనే ఉంచు. అయ్యో ఇది పోతుంది. ఏం పోతాను చూడు. ఆగు ఆగు ఆగు. పెట్టు అక్కడనే. రైట్ ఉండని. ఇవ్వండి గుడ్లు పలగొట్టి. ఇంకొక గుడ్డు ఉన్నాయి కావచ్చు. ఇంకా 2 ఉన్నాయి. ఉన్నాయా? రాయిగా డిస్టర్బ్ అద్దుదా, అది మొత్తుకుంటుంది పాపం. ఇదొక్కటి దొరికింది పెద్దది. దాని హస్బెండ్. అవును కావచ్చు. హస్బెండ్ అటు ఇవ్వండి. అక్కడక్కడనే తిరుగుతుంది అది. పక్షి ఆ. దాని పా తల్లి. పాప నమస్తుందా? ఎండ కొడుతుంది బాగా. 2 గుడ్లు ఆ. ఇవ్వండి. మా పత్తి ఏరుతాం. ఇక మందు కొట్టినాం ఇప్పటిదాకా. దీనికి కొట్టాలి. అవతల పచ్చిగా ఉన్నది, ఇది ఉల్లారిపోయింది. ఇది ఏరుతాం ఇప్పుడు. ఇక వచ్చి ఇంటికి పోయి వద్దామా? ఇల్లు దగ్గరనే. అబ్బా దమ్మత్తాంది. నడు. ఎండ బాగా కొడుతుంది. మళ్ళీ వచ్చినప్పుడు అది అక్కడనే ఉంటుంది. అది పెద్దది దొరికేది ఫ్రెండ్స్ పడితే, కాకపోతే పట్టలేదు. అది ఇప్పుడు మా ఇంటికి తీసుకుపోయినాం అనుకో, మాకు అన్నయ్య ఇవ్వండి. ఇటు అవును మందు కొట్టిన. ఇటు పచ్చగా ఉన్నది చేను పత్తి. ఇటు మా చేను కిందికి ఉన్నది లోతుల. ఇక్కడ కింద దిగాలి. నడు. నడుస్తాను. పిల్లలు ఏం చేస్తాను? ఏం చేస్తాను? మళ్ళీ ఏడుస్తారు రాంగా మనం రిటర్న్. పండుకుని ఉంటే కాదు, లేకపోతే ఏడుస్తారు. మందేసినాం కదా, స్నానాలు చేసి మంచిగా ఫుడ్ మెక్కి మళ్ళీ రిటర్న్ వస్తాం. ఇంటికి వచ్చేసినాం. లోపల బిందె ఇటు బయట పెట్టు. అటు ఆ మూలకు పెట్టు. అక్కడ బిందెలు ఉన్నాయి. పిల్లలు పడుకొని ఉన్నారు. ఇవ్వండి ఒక గుండు. ఇంకో గుండు ఇటు. మా నాన్నమ్మ. మా నాన్నమ్మ ఉప్పుతుంది. ఇల్లేస్తాడు. మళ్ళా పడుకున్నాడు. ఏం చేస్తా? ఎండ తీస్తా. అలా ఆడుకుంటారు కదా పిల్లలు. మొత్తం ఇక్కడ ఎడ్లు కట్టిన జాగా ఉంది ఇది. మార్నింగ్ పూట ఫస్ట్ ఏమో అక్కడ ఉంటాయి ఆ కొట్టంలా. నైట్ మొత్తం కొట్టంలో ఉంటే మళ్ళీ మార్నింగ్ కల్లా ఇటు తీసుకొస్తాం. మార్నింగ్ అయినాక తెల్లారినాక ఇటు. అందుకే ఈ పెండ ఉన్నది. ఒక్కొక్కసారి ఇక్కడనే ఉంటాయి బయట, ఒక్కొక్కసారి లోపల. మొన్న వీడియో తీసినప్పుడు బయట ఉండే. శ్రీవేణికి చెప్తుంది వచ్చేదాకా ఉడిసి ఉంచు అని. కృష్ణవేణి ఉడిసి ఉంచుతుంది. 2 రోజులు అవుతుంది ఉడుస్తుంది.
మళ్ళా రిటర్న్ వచ్చేసినాం పత్తి ఏరడానికి. ఇవ్వండి పేగులు ముల్లెలు కట్టడానికి. మేము ఇంటికి పోయి వచ్చే వరకు 12 అయింది. ఎడ్లు కట్టేసేస్తా. కృష్ణవేణి డ్రెస్సింగ్ కోడ్ వేసుకున్నది. ఇక్కడ పత్తి పెట్టడానికని ఉయ్యాల కట్టిన. నువ్వు ఊగడానికి. కౌజు పిట్ట వచ్చి ఉన్నది చూసిన. పిల్లల దగ్గర ఎడ్లు గట్ట పోయినప్పుడు చూసిన. మళ్ళా రిటర్న్ వచ్చింది ఫ్రెండ్స్. పిల్లలు ఉన్నాయిగా, 2 గుడ్లు కూడా ఉండే పలగొట్టేటి. 2-3 సార్లు అవుతుంది. అందు గురించే అది తెలుసు పక్కా రిటర్న్ వస్తుందని. ఆట పిల్లలను ఇడ్చబెట్టి అదేటు పోతుంది. అది అట్లా మన పిల్లలను మనం ఎట్లా చూసుకుంటామో అది అట్లా. రైట్. తొందరగా ఏరు. ఒక ముళ్ళ చేసి ఇప్పుడు టైం 12 అవుతుంది. 5 వరకు ఏరి మేము ఇంటికి పోతాం. ఒక ముళ్ళ ఏరి అంటే 30-40 కిలోలు అవుతుంది. ఇప్పటి నుండి ఇద్దట్లా 20 వేసుకున్న ఇద్దట్లా 40 కిలోలు ఏరి వెళ్తాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియోతో మీ ముందుకుంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.